వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ 6న రామేశ్వరానికి ప్రధాని కొత్త పంబన్ వంతెనను జాతికి అంకితం చేయనున్న మోడీ. ఏపీ గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం అమలుకు టాస్క్ ఫోర్స్. అవయవదానం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. ఏంటి ఫంకీ నాగ్ అశ్విన్ బయోపిక్గా సినిమా స్టోరీ చెప్పేసిన నిర్మాత. పంబన్ కొత్త రైల్వే వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. రైల్వే వంతెనను ప్రారంభించి రామేశ్వరం రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 2.5 కిలోమీటర్లు పొడవైన ఈ వంతెన భారత ప్రధాన భూభాగంతో రామేశ్వర ద్వీపాన్ని కలుపుతుంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనపై రైలు ప్రయాణించేందుకు 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టగా సరికొత్తగా నిర్మించిన వంతెనపై కేవలం 5 నిమిషాల్లోనే దూసుకెళ్లనుంది. ఏపీ బిల్ గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అందులో 26 మంది అధికారులు ఉండనున్నారు. సుపరిపాలన, సాగులో AI సాంకేతికత, వైద్య ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్తో ఇటీవల ఒప్పందం చేసుకుంది. మానవ వనరుల అభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖతో పాటు గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అవయవదానం బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. అవయవదానానికి సంబంధించి గతంలో ఉన్న రాష్ట్ర విధానాన్ని తొలగిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి శాసనసభ ఆమోదముద్ర వేసింది. దీనితో ఇకపై కేంద్ర విభాగానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ అవయవదాన విధి విధానాలు కొనసాగనున్నాయి. విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ కేవి ఫంకీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి సినిమా నిర్మిస్తున్న నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఈ సినిమా నాగశ్విన్ బయోపిక్ లాగా ఉంటుందని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఒక దర్శకుడు తన నిర్మాత కుమార్తెతో ప్రేమలో పడడం గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి నాగశ్విన్ కూడా తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కుమార్తె ప్రియాంకతో పరిచయమైన తర్వాత ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు దాదాపు అలాంటి కథతోనే సినిమా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.